విశాఖలో రాజకీయం వేడెక్కింది. వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా తాడేపల్లి బోట్ యార్డులో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని అక్రమ కట్టడమని పేర్కొంటూ అధికారులు కూల్చివేశారు. తాజాగా వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు అధికారులు షాక్ ఇచ్చారు. విశాఖలో ఎంవీవీకి చెందిన ఎంవీవీ పీక్ వెంచర్ను జీవీఎంసీ స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. ఆసిల్మెట్ట టైకున్ కూడలి వద్ద సిబిసిఎన్సి స్థలంలో ఎంవీవీ పీక్ వెంచర్ నిర్మితమవుతోంది. ఆ స్థలంలో ఉన్న రాళ్లను తొలగించేందుకు పేలుడు పదార్థాలను వినియోగించి బ్లాస్టింగ్ చేస్తున్నారు. దీంతో సమీప భవనాల పునాదులు దెబ్బతింటున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే జీవీఎంసీ కమిషనర్ చర్యలు చేపట్టినట్లుగా చెబుతున్నారు. గతంలో కూడా ఈ నిర్మాణాల కోసం టైకున్ జంక్షన్ను మూసివేశారని టీడీపీ, జనసేన ఆరోపించాయి. అప్పట్లో ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాస్పద ఈ సిబిసిఎన్సి భూముల్లో నిర్మాణాలను అడ్డుకుంటానని, ఎవరూ కొనొద్దంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా జీవీఎంసీ స్టాప్ వర్క్ ఆర్డర్తో ఈ విషయం మళ్లీ తెరపైకొచ్చింది. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన వివాదం ఏంటో మా ప్రతినిధి రాజు అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. విశాఖలోని సిరిపురం జంక్షన్లో ఉన్న అత్యంత విలువైన సిబిసిఎన్సి క్రైస్తవ భూముల్లో ఇది వివాదాస్పదమైనటువంటి భూములు. ఈ భూముల్లో ది ఎంవీవీ పీక్ పేరుతో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణం చేపడుతున్నటువంటి బిల్డింగ్స్ని మనమైతే చూడొచ్చు. ప్రస్తుతం ఈ బిల్డింగ్కి సంబంధించి జీవీఎంసీ అధికారులు అయితే నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వర్క్ స్టాప్ చేయమని జీవీఎంసీ అధికారులు నోటీసులు అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇది అత్యంత వివాదాస్పదమైనటువంటి భూమి. ముఖ్యంగా ఈ కనిపిస్తున్నటువంటి సైట్ మొత్తం కూడా 3 ఎకరాల ఆ స్థలం అని తెలుస్తుంది. అంటే ఇది కొన్ని వందల కోట్ల రూపాయల సైటు. దాదాపుగా చూస్తే ఇక్కడ ఒక గజం ఆ స్థలం వచ్చి దాదాపుగా 4 లక్షల రూపాయల ధర పలుకుతుంది. ఒక గజం 4 లక్షలు అంటే ఒక సెంటు 20 లక్షల వరకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఎకరం 200 కోట్ల రూపాయల ధర పలుకుతుంది. మొత్తం 3 ఎకరాల ఈ ల్యాండ్కి సంబంధించి ఇంచుమించుగా 600 కోట్ల రూపాయలు వాల్యూ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఇది అత్యంత వివాదాస్పదమైనది. అది క్రైస్తవులకు సంబంధించినటువంటి సిబిసిఎన్సి సంబంధించినటువంటి సంస్థకి సంబంధించినటువంటి మొత్తం ప్రతినిధులు కూడా ఇప్పటికే వాళ్ళ కోర్టులో కేసులు వేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనూ స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనమైతే విజువల్లో కూడా చూస్తున్నాం కదా. మొత్తం వీటన్నింటికి సంబంధించి ఇప్పటికే కొండనంతా కూడా తొలిచివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బ్లాస్ట్ చేసినటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కూడా వాటికి బీటలు వారుతున్నాయి అని కంప్లైంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే స్టాప్ ఫర్ వర్క్ అని జీవీఎంసీ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నటువంటి ఎంవీవీ సత్యనారాయణ తాను ఎంపీగా ఉండడంతో అధికార పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఉండదు కాబట్టి తను చేయాల్సినటువంటి పనులన్నింటినీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు. మధ్యలో కూడా ఆ సిబిసిఎన్సి ప్రతినిధులు, క్రైస్తవ సంఘాలు కూడా అటు పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి వీళ్ళందరికీ మెమరాండాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ చంద్రబాబు, ఆ పవన్ కళ్యాణ్ సైతం ఒకసారి సిబిసిఎన్సి భూములు పరిశీలించడానికి వచ్చినప్పుడు ఇక్కడికి సైట్లోకి రాకుండా పోలీసులు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమంగా కబ్జాలకు గురిచేసి క్రైస్తవ భూములు కొట్టేసినటువంటి ఎంవీ సత్యనారాయణ దగ్గర నుంచి ఈ భూముల్ని వెనక్కి తీసుకుంటాం, నిర్మాణాలు నిలుపుదల చేస్తామని అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మారిన వెంటనే ఇప్పుడు జీవీఎంసీ కార్పొరేషన్ నుంచి, జీవీఎంసీ నుంచి కమిషనర్ నోటీసులు అయితే ఇష్యూ చేశారు. ప్రస్తుతం వర్కులు నిలుపుదల చేయాలని ఈ వర్క్ జరుగుతున్నటువంటి సైట్లో నోటీసు అంటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీనికి సంబంధించి ఎంవీవీ సత్యనారాయణ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడు, అదేవిధంగా దీనికి సంబంధించి కోర్టుకు వెళ్తారా? ఇప్పటికే కోర్టులో కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో
సమయంలో ఎంవివి సత్యనారాయణ కోర్టుకు వెళ్ళి వర్క్ జరిగేలాగా చూస్తారా, లేదా జీవీఎంసీ అధికారులు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ప్రకారం వర్క్ని ఆఫ్ చేస్తారా అనేది వేచి చూడాలి. మొత్తానికి అత్యంత వివాదాస్పదమైనటువంటి ఈ భూములకు సంబంధించి సిబిఎన్సి భూములకు సంబంధించినటువంటి పరిస్థితి మనమైతే చూసాం. సో ప్రస్తుతం అయితే వర్క్ అయితే నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇది ముందుకెళ్తుందా, ఇక్కడితోనే స్టాప్ అవుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ అరుణ్తో రాజు.